డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము మెకానిక్ డీజిల్ ట్రేడ్ నుంచి సెమిస్టర్ 1 మాడ్యూల్ 6 హైడ్రాలిక్స్ అండ్ న్యూమాటిక్స్ ఈ చాప్టర్ నుంచి ప్రశ్నలు మరియు జవాబులు నేర్చుకుందాం. ఇందులో మొత్తము 31 ప్రశ్నలు ఉన్నాయి. ఇది 6వ చాప్టరు సెమిస్టర్ 1లో. మనము మొదటి ప్రశ్న మొదలు పెడదాం. విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఇన్ హైడ్రాలిక్ బ్రేక్ సిస్టమ్? హైడ్రాలిక్ బ్రేక్ సిస్టంలో ఏ పరికరం ఉపయోగించబడుతుంది? ఏ ఎయిర్ ట్యాంక్, బి మాస్టర్ సిలిండర్, సి ప్రెజర్ గేజ్, డి అన్లోడర్ సిలిండర్. అయితే ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏమిటి? మనల్ని హైడ్రాలిక్ బ్రేక్ సిస్టంలో మనము ఏ డివైస్ని ఉపయోగిస్తాము? ఇక్కడ హైడ్రాలిక్ అని అంటున్నారు. హైడ్రాలిక్ బ్రేక్ సిస్టంలో ఉపయోగించే డివైస్ ఏమిటి అంటే మాస్టర్ సిలిండర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించబడిన భాగము పేరు ఏమిటి? ఇక్కడ ఎక్స్ అనేది మీకు బొమ్మలో ఎక్కడా కనిపించట్లేదు, చాలా చిన్నగా ఉంది. ఇది ఎక్స్. ఇక్కడ చూపించినటువంటి పార్ట్ ఎక్స్ అన్నమాట. ఇక్కడ ఎక్స్ అని గుర్తించారు. అక్కడ మనకు బొమ్మలో అది చాలా చిన్నగా ఉండడం వల్ల కనిపించట్లేదు. అయితే ఈ బొమ్మలో చూపించినటువంటి భాగం పేరు ఏమిటో ఆప్షన్స్ ఏమిచ్చారో చూద్దాం. ఏ ఎయిర్ ట్యాంక్, బి ఎయిర్ ప్రెజర్ గేజ్, సి బ్రేక్ వాల్వ్, డి కంప్రెసర్. ఇది ఇక్కడ బొమ్మలో చూపించినటువంటి పార్ట్ పేరు ఏమిటి అంటే కంప్రెసర్. దీని పేరు ఏమిటంటే కంప్రెసర్. బొమ్మ స్పష్టముగా లేదు. దీని పేరు వచ్చేసి కంప్రెసర్. ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ ఏమిట్రా అంటే కంప్రెసర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ పంప్ యూజ్డ్ ఇన్ హైడ్రాలిక్ జాక్? హైడ్రాలిక్ జాక్లో ఏ రకమైన పంపు ఉపయోగించబడుతుంది? ఏ గేర్ పంప్, బి ప్లంజర్ పంప్, సి వేన్ పంప్, డి ఇంటర్నల్ గేర్ పంప్. అయితే హైడ్రాలిక్ జాక్లో ఉపయోగించబడే పంపు ఏమిటి అంటే ప్లంజర్ పంప్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ప్లంజర్ పంప్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ డివైస్ కన్వర్ట్స్ మెకానికల్ ఇంటూ న్యూమాటిక్ ఎనర్జీ? ఏ పరికరము యంత్రశక్తిని వాయుశక్తిగా మారుస్తుంది? ఏ యాక్టివేటర్, బి జనరేటర్, సి ఆల్టర్నేషన్, డి కంప్రెసర్. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారు? యంత్రశక్తిని వాయుశక్తిగా మార్చే పరికరం ఏది? దీనికి సరైన సమాధానం ఏమిటంటే కంప్రెసర్. కంప్రెసర్ ఎలా ఉంటుంది? దానికి మోటార్ని మనము కనెక్ట్ చేస్తాం. మోటారు మనము తిరగడం ద్వారా ఆ యొక్క సిలిండర్లో వాయుశక్తిని మనము నింపుతూ ఉన్నాం, గాలిని నింపుతూ ఉన్నాం. వాయువు అంటే గాలి. కంప్రెసర్లో గాలిని నింపి ఆ గాలిని మనము టైర్లకు అంటే ట్యూబులకు మనము నింపుతూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? మెకానికల్ ఎనర్జీ ఇస్తున్నాం, అక్కడ అది న్యూమాటిక్ ఎనర్జీగా మారుతూ ఉంది. అంటే యాంత్రిక శక్తిని మనము వాయుశక్తిగా మారుస్తున్నాం. దేన్ని ఉపయోగించి? కంప్రెసర్ని ఉపయోగించి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ డివైస్ కన్వర్ట్స్ హైడ్రాలిక్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ? హైడ్రాలిక్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం ఏది? ఆప్షన్ ఏ యాక్టివేటర్, ఆప్షన్ బి రెగ్యులేటర్, ఆప్షన్ సి కంప్రెసర్, ఆప్షన్ డి కంట్రోల్ వాల్వ్. అయితే హైడ్రాలిక్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం ఏది అంటే యాక్టివేటర్.
చోదక శక్తి. దాన్ని ఏమంటామంటే యాక్టివేటర్ అంటే చోదక శక్తి అని అంటామన్నమాట. యాక్టివేటర్ అంటే ఏంటి? యాక్టివేట్ చేయడాన్ని, ఆ పరికరాన్నే మనము యాక్టివేటర్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద హైడ్రాలిక్స్ సిలిండర్? ఇక్కడ చూపిస్తున్నటువంటి హైడ్రాలిక్ సిలిండర్ పేరేమిటి అని అడుగుతున్నారు. ఈ బొమ్మలో చూపించిన హైడ్రాలిక్ సిలిండర్ యొక్క పేరేమిటి? ఈ బొమ్మను చూసి ఇక్కడ చెప్పాలి. ఇక్కడ గమనించండి, మీరు ప్రత్యేకంగా ఈ బొమ్మ గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఎలా ఉంది? ఇలా ఉంది. ఇది ఆప్షన్స్ ఏమిచ్చారో చూద్దాం. 4 ఆప్షన్స్. ఏ డబుల్ రాడ్ సిలిండర్, బి డబుల్ యాక్టింగ్ సిలిండర్, సి సింగిల్ యాక్టింగ్ సిలిండర్, డి రోటరీ యాక్టింగ్ సిలిండర్. అంటే 2 రాడ్లు కలిగిన సిలిండరా, డబుల్ యాక్టింగ్ సిలిండరా, లేకపోతే సింగిల్ యాక్టింగ్ సిలిండరా, రోటరీ యాక్టింగ్ సిలిండరా? అయితే ఈ బొమ్మలో చూపించినటువంటి హైడ్రాలిక్ సిలిండర్ యొక్క పేరు ఏమిటి అంటే సింగిల్ యాక్టింగ్ సిలిండర్. సింగిల్ యాక్టింగ్ సిలిండర్. ఇందాకే మనం చూసుకున్నాం, అక్కడ ఏముంది? ఒకటే వస్తుందన్నమాట మనకి. సింగిల్ యాక్టింగ్ ఉంటుంది అక్కడ. సింగిల్ యాక్టింగ్ సిలిండర్. దీన్ని ఏమంటామంటే మనము సింగిల్ యాక్టింగ్ సిలిండర్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద వాల్వ్? ఈ బొమ్మలో చూపించినటువంటి వాల్వ్ పేరేమిటి అని అడుగుతున్నారు. వాల్వ్ యొక్క పేరు ఏమిటి అని అడుగుతున్నారు. డైరెక్షన్ కూడా ఇలా ఇచ్చారు. దీన్ని మీరు ఆప్షన్స్ చూద్దాం. మొదటగా మనం ఏ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్, బి బైపాస్ వాల్వ్, సి చెక్ వాల్వ్, డి ఇన్లెట్ వాల్వ్. అయితే ఇక్కడ చూపించినటువంటి వాల్వ్ ఏదిరా అంటే చెక్ వాల్వ్. ఇది చెక్ వాల్వ్ అన్నమాట. ఈ బొమ్మలో చూపించినటువంటి వాల్వ్ ఏదంటే చెక్ వాల్వ్. తనిఖీ చేసే వాల్వ్ అన్నమాట. తనిఖీ చేసే వాల్వ్ లాంటిది. చెక్ వాల్వ్ అంటారు దీన్ని. చెక్ వాల్వ్ అంటే తనిఖీ చేస్తుందని కాదు దాని అర్థము. చెక్ వాల్వ్ అంటే దీని ద్వారా ప్రవాహం అనేది జరుగుతుందన్నమాట. చెక్ వాల్వ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద వాల్వ్? ఇక్కడ చూపించినటువంటి వాల్వ్ పేరేమిటి? ఏమేమి ఇచ్చారో చూద్దాం మనం. ఆప్షన్ ఏ చెక్ వాల్వ్, ఆప్షన్ బి చోక్ వాల్వ్, ఆప్షన్ సి థ్రోటిల్ వాల్వ్, ఆప్షన్ డి ప్రెజర్ రిలీఫ్ వాల్వ్. అయితే ఈ బొమ్మలో చూపించినటువంటి వాల్వ్ యొక్క పేరేమిటి అంటే థ్రోటిల్ వాల్వ్. థ్రోటిల్ వాల్వ్. ఈ బొమ్మలో చూపించినటువంటి వాల్వ్ పేరేమిటంటే థ్రోటిల్ వాల్వ్. థ్రోటిల్ వాల్వ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద మాన్యువల్ సింబల్? ఇక్కడ చూపించినటువంటి చిహ్నము పేరేమిటి? ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం మనం ఇప్పుడు. ఏ రోలర్ ఆపరేటెడ్, బి ఫుట్ పెడల్, సి పుష్ బటన్, డి జనరల్ బటన్ అంటే సాధారణ బటనా, పుష్ బటన్ అంటే నొక్కే టైపా, లేకపోతే ఫుట్ పెడల్ అంటే కాలు పెట్టుకునేదానికి పెడల అంటే పాదము, కాలు అంటే పాదము, ఫుట్ పెడల, ఏ రోలర్ ఆపరేటెడ్ అంటే దీనికి సరైన సమాధానం ఏమిటి? ఈ బొమ్మకు, ఈ చిహ్నానికి, ఈ చిహ్నం దేన్ని సూచిస్తుంది అంటే ఫుట్ పెడల్. అంటే ఫుట్ పెడల్ అంటే మనము పాదము పెట్టుకునేదానికి ఉండేదానిని, సపోర్టును మనము ఫుట్ పెడల్ అని పిలుస్తాము. ఇది మనము మన యొక్క పాదం పెట్టుకునేదానికి ఉపయోగపడుతుంది. దానినే మనం ఏమంటామంటే ఫుట్ పెడల్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద మెకానికల్ సింబల్? ఇక్కడ
ఇంకొక సింబల్ చూపించడం జరిగింది. అయితే ఈ సింబల్ యొక్క పేరేమిటి అని అడుగుతున్నారు. ఈ పటములో చూపించినటువంటి సింబల్ పేరేమిటి? ఇది మెకానికల్ సింబల్. పైన చూపించింది మాన్యువల్ సింబల్, అంటే ముందు దాంట్లో చూపించింది మనకి మాన్యువల్ సింబల్, ఇక్కడ చూపిస్తున్నది మెకానికల్ సింబల్. ఇది కూడా సింబలే. మాన్యువల్కు మెకానికల్కు తేడా ఏమంటే యాంత్రిక సింబలే, రెండు కూడా యంత్రానికి సంబంధించిన సింబలే అనమాట. సో ఇక్కడ దీని పేరు ఏముందో ఆప్షన్స్ ఏమిచ్చారో మొదటగా చూద్దాం. ఏ ప్లంజర్, బి పుష్ బటన్, సి రోలర్, డి ఫుట్ పెడల్. ఫుట్ పెడల్ యొక్క సింబల్ ముందు ప్రశ్నలోనే మనం గమనించాము. దీని పేరేమిట్రా? ఇక్కడ ఉన్నటువంటి మెకానికల్ సింబల్ యొక్క పేరు ఏమిటి అంటే రోలర్, ROLLER. సారీ, ఇక్కడ ఏఆర్ అని ఇచ్చారు, రోలర్. ఈ సింబల్ పేరు ఏమిటి అంటే రోలర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఈ బొమ్మలో చూపించినటువంటి ఎక్స్ అని గుర్తించబడిన భాగము పేరేమిటి? ఆప్షన్స్ ఏమిచ్చారో చూద్దాం. ఏ స్లేవ్ సిలిండర్, బి మాస్టర్ సిలిండర్, సి ఎయిర్ సిలిండర్, డి వీల్ సిలిండర్. అయితే ఈ బొమ్మలో చూపించినటువంటి సిలిండర్ పేరేమిటి అంటే మాస్టర్ సిలిండర్. ఇక్కడ మనకు ఈ బొమ్మలో ఏం కనిపిస్తూ ఉంది? ఇది క్లచ్కు సంబంధించిండే సిస్టమ్. ఇది క్లచ్ పెడల్ అన్నమాట. దీన్ని మనము తొక్కడం ద్వారా, దానిపైన ప్రెజర్ అప్లై చేయడం ద్వారా మనకి ఇక్కడ ఈ పార్ట్ నుంచి, ఈ యొక్క మాస్టర్ సిలిండర్ నుంచి, ఈ పార్ట్ నుంచి మాస్టర్ సిలిండర్ నుంచి రిలీజ్ అయ్యి ఈ పైప్ ద్వారా మనకు క్లచ్ ఆపరేట్ అవడం అనేది జరుగుతుంది. దీన్ని మనం ఏమంటామంటే మాస్టర్ సిలిండర్ అని పిలుస్తాము. మాస్టర్ సిలిండర్. ఇక్కడ ఎక్స్ అని గుర్తించబడిన భాగము పేరు ఏమిటి అంటే మాస్టర్ సిలిండర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఇక్కడ ఎక్స్ అని ఎక్కడ గుర్తించబడింది మీరు గమనించాలి. ఇక్కడ చిన్నగా ఉంది ఎక్స్ అనేది, ఇక్కడ ఉంది. మీకు ఈ బొమ్మ అనేది స్పష్టంగా కనపడట్లేదు. అందులో ఎక్స్ అనే పార్టు, ఆ ఎక్స్ అనే అక్షరం కూడా చాలా చిన్నగా ఉంది అన్నమాట. ఇక్కడ వాళ్ళు అడుగుతున్న ఎక్స్ ఏమిటంటే ఈ పార్ట్ ఎక్స్గా అడుగుతున్నారు. ఆ భాగము పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఎక్స్గా గుర్తించబడిన భాగం పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ స్టీరింగ్ గేర్, బి పిస్టన్ రాడ్, సి ప్రెజర్ లైన్, డి ఫ్లూయిడ్ రిజర్వాయర్. అయితే ఈ బొమ్మలో చూపించినటువంటి ఈ భాగం పేరేమిటి అంటే ఫ్లూయిడ్ రిజర్వాయర్ అంటే ఏమిటి? రిజర్వాయర్ అంటే మనము ఏదైనా స్టోర్ చేస్తే దాన్ని మనము రిజర్వాయర్ అని అంటాం. ఇక్కడ పక్కన తెలుగులో ద్రవ జలాశయం అన్నారు. జలాశయం అంటే నీటిని నిల్వ చేసేదాన్ని జలాశయం అని అంటారు. కానీ ఇక్కడ నీరును కాదు నిల్వ చేసేది, ఫ్లూయిడ్ను నిల్వ చేస్తాం. దాన్ని మనం ఏమంటామంటే ఫ్లూయిడ్ రిజర్వాయర్ అంటాం. నిల్వ చేయు భాగాన్ని మనము రిజర్వాయర్ అంటాం. ఇక్కడ ఏమి రిజర్వ్ చేస్తున్నాం? ఫ్లూయిడ్ను మనము రిజర్వ్ చేస్తున్నాము. కాబట్టి దీని పేరు ఏమిటి అంటే ఫ్లూయిడ్ రిజర్వాయర్. ఈ భాగం యొక్క పేరు ఫ్లూయిడ్ రిజర్వాయర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద పవర్ సోర్స్ ఆఫ్ ద న్యూమాటిక్ సిస్టమ్? వాయు వ్యవస్థ యొక్క శక్తి వనరు ఏది? కింద 4 ఆప్షన్లు ఇచ్చి ఉన్నారు. ఈ 4 ఆప్షన్స్లో న్యూమాటిక్ సిస్టమ్ ఏది అని అడుగుతున్నారనమాట. విచ్ ఈస్ ద పవర్ సోర్స్ ఆఫ్ ద న్యూమాటిక్ సిస్టమ్?
న్యూమాటిక్ సిస్టమ్కు పవర్ సోర్సు ఏమిటి? ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో. ఏ యాక్టివేటర్, బి కంట్రోల్ వాల్వ్, సి ఎయిర్ కంప్రెసర్, డి ఎయిర్ సర్వీస్ యూనిట్. అయితే న్యూమాటిక్ సిస్టమ్ అనగానే మనకు గుర్తు వచ్చే పేరు ఏమిటి అంటే ఎయిర్ కంప్రెసర్. ఎయిర్ కంప్రెసర్. ఎయిర్ కంప్రెసర్లు చూశారు కదా, గాలి మిషన్లు అంటాం తెలుగులో మనం. గాలి మిషను అంటాం కదా, మనకు పంచర్ అయితే వెళ్తాం, గాలి తగ్గితే వెళ్తాం, ఇదంతా కూడా గాలి మిషన్. న్యూమాటిక్ అంటేనే ఎప్పుడైనా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఎయిర్ కంప్రెసర్ను న్యూమాటిక్ సిస్టమ్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద కంప్రెసర్? ఈ బొమ్మలో చూపించినటువంటి కంప్రెసర్ రకం ఏమిటి? ఇక్కడ మీరు గమనించండి, డైరెక్షన్ ఎలా ఉంది అంటే ఈ పార్ట్ ఇలా ఉన్నప్పుడు ఇలాగే డైరెక్షన్ ఉంది, ఇలా ఉన్నప్పుడు కూడా ఇలాగే డైరెక్షన్ ఉందన్నమాట. సో ఇక్కడ ఇది కంప్రెసరే, కాకపోతే ఇది ఏ రకమైన కంప్రెసర్ అని అడుగుతున్నారు. ఈ కంప్రెసర్ అంటే ఎయిర్ కంప్రెసర్లో కూడా పైన మనకు పిస్టన్ రొటేషన్ అనేది ఉంటుంది. గాలి ఎలా నిండుతుంది? కంప్రెసర్ వర్క్ చేయడం ద్వారానే మనకు గాలి అనేది మోటార్ తిరిగినప్పుడు కంప్రెసర్ ద్వారా వాయువులు అనేటివి ఆ యొక్క సిలిండర్ లోపటికి వెళ్తాయి. అక్కడ వాయువు ఉత్పత్తి చేస్తుంది. అది మనం ఇందాకే చెప్పుకున్నాం, మెకానికల్ ఎనర్జీ న్యూమాటిక్ ఎనర్జీగా మారుస్తున్నాం. ఎక్కడ మారుస్తున్నాం? కంప్రెసర్లోనే మారుస్తున్నాం. సో ఇక్కడ దీని పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఇది ఏ రకమైనది అని అడుగుతున్నారు. గేర్ టైప్, బి వేన్ టైప్, సి రోటరీ టైప్, డి రెసిప్రొకేటింగ్ టైప్. ఇక్కడ ఉన్నది మనకు ఇది ఏ రకమైన టైప్ అంటే రెసిప్రొకేటింగ్ టైప్. రెసిప్రొకేటింగ్ పంప్స్ అనేటివి కూడా మీరు వినే ఉంటారు. కొన్ని ప్రదేశాలలో ఇండ్లల్లో కూడా రెసిప్రొకేటింగ్ టైప్ మోటార్లను మీరు గమనించే ఉంటారు. మీరు వీటిని జనరల్గా ఎక్కడ గమనిస్తారు? ఈ రెసిప్రొకేటింగ్ టైప్ మోటార్స్ అంటే ఎక్కడైనా కానీ మీరు వాటర్ సర్వీసింగ్ చేస్తూ ఉంటారు, కార్లకు, టూ వీలర్లకు, ఇటువంటి ప్రదేశాలలో మీరు గమనిస్తే రెసిప్రొకేటింగ్ టైప్ మోటార్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒక పిస్టన్ అనేది ముందుకు వెనక్కి కదులుతూ ఉంటుంది. అంటే మధ్యలో కనెక్టింగ్ రాడ్ అనేది ముందుకు వెనక్కి కదులుతూ ఉంటుంది, కానీ పిస్టన్ మాత్రము ఒకటే డైరెక్షన్లోనే తిరుగుతూ ఉంటుందన్నమాట, కనెక్టింగ్ రాడ్ అనేది. సో ఇది ఏ రకమైంది ఇది అంటే రెసిప్రొకేటింగ్ టైప్. ఇక్కడ ఉన్నటువంటి కంప్రెసర్ రకం ఏది అంటే రెసిప్రొకేటింగ్ టైప్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లా ఈజ్ అప్లైడ్ ఇన్ హైడ్రాలిక్ బ్రేక్ సిస్టమ్? హైడ్రాలిక్ బ్రేక్ సిస్టంలో మనము ఏ లాను ఏలా వర్తిస్తుంది? ఇక్కడ చట్టము అంటే లా అంటే చట్టము అని అంటున్నాం. మనము రాజ్యాంగపరంగా వచ్చేదాన్ని చట్టాలు, న్యాయ శాసనాలు అని పిలుస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏ లా అంటున్నారు. మామూలుగా మనకు మన పూర్వీకులు లేదా శాస్త్రవేత్తలు కనిపెట్టిన వాటిని కూడా లా అని మనము పిలుస్తాం. అయితే హైడ్రాలిక్ బ్రేక్ సిస్టము ఏ లా కిందికి వస్తుంది అని అడుగుతున్నారు. ఏ బాయ్స్ లా, బి చార్లెస్ లా, సి పాస్కల్స్ లా, డి న్యూటన్స్ లా. అయితే హైడ్రాలిక్ బ్రేక్ సిస్టమ్ ఏ లా కిందికి వస్తుంది అంటే పాస్కల్స్ లా. పాస్కల్స్ లా. విచ్ లా ఈజ్ అప్లైడ్ ఇన్ హైడ్రాలిక్ బ్రేక్ సిస్టమ్? హైడ్రాలిక్ బ్రేక్ సిస్టము ఏ లా కింద చూపించబడుతుంది అంటే పాస్కల్స్ లా కిందికి వస్తుంది. అంటే పాస్కల్ అనే శాస్త్రవేత్త దీన్ని తయారు చేశారు, కనిపెట్టారు ఈ హైడ్రాలిక్ బ్రేక్ సిస్టమ్ని. కాబట్టి ఆ యొక్క పాస్కల్స్ లా సూత్రం ప్రకారం, ఇక్కడ లా అంటే సూత్రము, చట్టము కాదు, సూత్రము అంటాం మనం. పాస్కల్స్ సూత్రం ప్రకారము హైడ్రాలిక్ బ్రేక్ సిస్టమ్ కనిపెట్టబడినది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యాక్ట్ యాజ్ ఏ సీల్ ఇన్ ద ఎక్స్టర్నల్ గేర్ పంప్?
ఎక్స్టర్నల్ గేర్ పంపులో సీల్గా ఏది పనిచేస్తుంది అని అడుగుతున్నారు. సీల్ అంటే ఏంటి? క్లోజ్ చేయడం. సీల్ అంటే క్లోజింగ్ అనమాట. అంటే సీల్ చేయడం అంటే టోటల్గా ప్యాక్ చేసేయడం. సీల్ చేసేస్తారంటారు కదా, సీల్ చేసి పెట్టేసినారు అంటారు. సీల్ చేసి పెట్టడం అంటే ఏంటి దాని అర్థము? మొత్తం అంతా కూడా ప్యాక్ చేసేసి, టైట్ ప్యాక్ చేసేసి, ఇదేది కూడా బయటికి కనిపించకుండా జాగ్రత్తగా దాన్ని కప్పి పెట్టడమే సీల్ చేయడము అని అంటాం. విచ్ యాక్ట్ యాజ్ ఏ సీల్ ఇన్ ద ఎక్స్టర్నల్ గేర్ పంప్. ఎక్స్టర్నల్ గేర్ పంపులో సీల్గా ఏది వ్యవహరిస్తుంది, ఏది యాక్ట్ చేస్తుంది? ఆప్షన్స్: ఏ హౌసింగ్, బి డ్రైవ్ గేర్, సి డ్రైవర్ గేర్, డి గేర్ మెషింగ్. ఇక్కడ ఎక్స్టర్నల్ గేర్ పంపుకు మనకు సీల్గా ఉపయోగపడేది. సీల్ అంటే ఇందాకే చెప్పాను కదా, కప్పబడి ఉంచేది అని, అంటే క్లోజ్ చేసి పెడతాం. సీల్ చేయడం అంటే దాన్నంతా ఇప్పుడు ఒక డబ్బాలో పెట్టేసి మనము దాన్ని టైట్గా ప్యాక్ చేసి పెట్టినామంటే ఏమంటాం? సీల్ చేసేసాము అని అంటామన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనం కవర్ పంపాలి. అప్పుడు ఏం చేస్తాం? కవర్లో పెట్టి దానికి గమ్ వేసి అంటిస్తాం. దాన్నే మనం ఏమంటాం? సీల్డ్ కవర్ అని అంటాం. అంటే మూసివేయబడిన కవరు అని అర్థం. ఓపెన్ కవర్ కాదు, అది సీల్డ్ అని అంటాం. ఇక్కడ కూడా అంతే అనమాట. ఏమంటున్నారు? ఎక్స్టర్నల్ గేర్ పంప్ అని అంటున్నారు. ఎక్స్టర్నల్ గేర్ పంపుకు సీల్ చేసేదాన్ని, సీల్గా పనిచేసేది ఏమిటి అని అంటున్నారు. దానికి సరైన సమాధానం ఏమిటంటే గేర్ మెషింగ్. ఈ గేర్ మెషింగ్ ద్వారా మనము ఎక్స్టర్నల్ గేర్ పంపుకు మూసివేయడం అనేది జరుగుతుంది, సీల్ చేయడం అనేది జరుగుతుంది. దీని పేరు వచ్చేసి గేర్ మెషింగ్. నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ డ్రైవ్ పంప్? ఇక్కడ ఒక డ్రైవ్ పంప్ చూపిస్తున్నారు, దీని పేరేమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ వ్యాన్ పంప్, బి ప్లంజర్ పంప్, సి ఇంటర్నల్ గేర్ డ్రైవ్ పంప్, డి ఎక్స్టర్నల్ గేర్ డ్రైవ్ పంప్. ఈ బొమ్మలో చూపించినటువంటి డ్రైవ్ పంపు యొక్క రకము ఏది అని అడుగుతున్నారనమాట. దీని పేరేంటి అని అడుగుతున్నారు. ఇది ఇంటర్నలా, ఎక్స్టర్నలా, వ్యాన్ పంపా, ప్లంజర్ పంపా అని అడుగుతున్నారు. అయితే ఇది బొమ్మలో చూపించిన దాని ప్రకారము దీని పేరు ఏమిటి అంటే ఎక్స్టర్నల్ గేర్ డ్రైవ్ పంప్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్టర్నల్ గేర్ డ్రైవ్ పంప్. ఇది బాహ్యంగా అంటే బయట పక్క కనిపిస్తూ ఉందన్నమాట. కాబట్టి దీన్ని ఏమంటామంటే మనము ఎక్స్టర్నల్ గేర్ డ్రైవ్ పంప్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పంప్? ఇక్కడ ఇంకొక పంప్ చూపిస్తూ ఉన్నారు. ఈ పంపు పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఇందాక మనం ఏం చూసాం? ఎక్స్టర్నల్ డ్రైవ్ పంపును చూసాం, ఎక్స్టర్నల్ గేర్ డ్రైవ్ పంపును చూసాం. ఇక్కడ చూపిస్తున్న పంపు పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ రోటార్ పంప్, బి ప్లంజర్ పంప్, సి ఇంటర్నల్ గేర్ పంప్, డి ఎక్స్టర్నల్ గేర్ పంప్. ముందు చూసిన క్వశ్చన్ మనకి ఇది ఎక్స్టర్నల్ గేర్ డ్రైవ్ పంప్. ఇక్కడ నెక్స్ట్ మనం చూపిస్తున్నది ఏంటంటే ఇంటర్నల్ గేర్ పంప్ అన్నమాట. ఇది ఇంటర్నల్ గేర్ పంప్. ఇక్కడ చూపిస్తున్నటువంటి బొమ్మ, చిత్రము దేన్ని చూపిస్తుంది అంటే ఇంటర్నల్ గేర్ పంప్. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ టైప్ ఆఫ్ క్లచ్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ ద స్లేవ్ సిలిండర్? ఏం చెప్తున్నారు? స్లేవ్ సిలిండర్ అంటే బానిస సిలిండర్ అని ఇక్కడ చూపిస్తున్నారు. కానీ స్లేవ్ అంటే తెలుగులో మీనింగ్ బానిసే, కానీ స్లేవ్ సిలిండర్ అంటే సపోర్ట్ సిలిండర్ అనమాట. విచ్ టైప్ ఆఫ్ క్లచ్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ ద స్లేవ్ సిలిండర్? బానిస సిలిండర్లో ఏ రకమైన క్లచ్ వ్యవస్థను ఉపయోగిస్తారు? ఇక్కడ స్లేవ్ సిలిండర్ అంటే బానిస అనేది తెలుగులో మీనింగ్ కరెక్ట్ అయినా కూడా ఇక్కడ దీని యొక్క మీనింగ్ స్లేవ్ సిలిండర్ అంటే
సపోర్ట్ సిలిండర్ అన్నమాట అది. ఏ వాక్యూమ్ క్లచ్, బి హైడ్రాలిక్ క్లచ్, సి ఓవర్ రన్నింగ్ క్లచ్, డి ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచ్. విచ్ టైప్ ఆఫ్ క్లచ్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ ద స్లేవ్ సిలిండర్ అంటే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే హైడ్రాలిక్ క్లచ్. హైడ్రాలిక్ క్లచ్ ఉన్న చోట మనము హైడ్రాలిక్ క్లచ్ యూజ్డ్ యాజ్ ఏ స్లేవ్ సిలిండర్. విచ్ టైప్ ఆఫ్ క్లచ్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ ద స్లేవ్ సిలిండర్, దీనికి సరైన సమాధానం వచ్చేసి హైడ్రాలిక్ క్లచ్. హైడ్రాలిక్ క్లచ్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎన్డిటి మెథడ్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎన్డిటి మెథడ్? ఎన్డిటి పద్ధతి పేరేమిటి? ఈ బొమ్మలో ఏం చూపిస్తున్నారు మనకు? ఇక్కడ స్ప్రే చేసేది కనిపిస్తూ ఉంది ఇక్కడ, అవునా? ఇక్కడ స్ప్రే చేస్తూ ఉన్నారు. సో ఇది ఎన్డిటి పద్ధతి. దీంట్లో మనము ఈ యొక్క మెథడ్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఏ అల్ట్రాసోనిక్ టెస్ట్, అల్ట్రాసోనిక్ పరీక్ష జరుగుతుందా ఇక్కడ. బి ఎడ్డీ కరెంట్ టెస్ట్, ఎడ్డీ కరెంటు టెస్ట్ జరుగుతూ ఉందా. మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్ట్ అంటే అయస్కాంత కణ పరీక్ష జరుగుతూ ఉందా. డి రేడియోగ్రాఫిక్ టెస్ట్, రేడియోగ్రాఫిక్ పరీక్ష జరుగుతుందా. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఇక్కడ బొమ్మలో ఏం చూపిస్తున్నారు? మ్యాగ్నెటిక్ అని చూపిస్తూ ఉన్నారనమాట. ఇదంతా కూడా ఇనప రజన్ లాంటిది. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉందిరా, ఇక్కడ మనకు ఎన్డిటి ఏం జరుగుతూ ఉంది ఇక్కడ అంటే ఎన్డిటి మెథడ్ ఏంటి ఇక్కడ జరుగుతున్నదంటే మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్ట్. మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్ట్. అయితే ఎన్డిటి అంటే ఏమిటి అని మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే అది పొట్టి అక్షరాలలో ఇచ్చారు, పూర్తి పదము ఇవ్వలేదు. ఎన్డిటి అంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అని పిలుస్తాం. నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అని పిలుస్తాం. ఇది దేనికోసము ఈ విధంగా ఎన్డిటి టెస్ట్ జరుగుతుందంటే ఇండస్ట్రీస్లో సాధారణంగా మెటల్ యొక్క ప్రాపర్టీస్ని కనుగొనేదానికి ఎన్డిటి టెస్ట్ అనేది చేస్తారు. దీని పేరు ఏమిటంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటాం. ఎన్డిటి అంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్. ఇక్కడ ఈ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ మెథడ్ను ఏమని పిలుస్తాం మనం ఇక్కడ అంటే మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్ట్. మెటీరియల్ యొక్క ప్రాపర్టీని కనుగొనేదానికి ఈ రకమైన టెస్టులను ఇండస్ట్రీలో చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ న్యూమాటిక్ కాంపోనెంట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించబడిన వాయు భాగం యొక్క పేరు ఏమిటి? ఇక్కడ ఎక్స్ అనే పార్టును గుర్తించారు. ఈ ఎక్స్ అనే పార్ట్గా గుర్తించబడిన భాగం పేరేమిటి? ఇది మొత్తం అంతా కూడా న్యూమాటిక్ సర్క్యూట్ అన్నమాట. ఏమేం ఆప్షన్స్ ఇచ్చారో చూద్దాం. ఆప్షన్ ఏ యాక్టివేటర్, ఆప్షన్ బి కంప్రెసర్, ఆప్షన్ సి కంట్రోల్ వాల్వ్, ఆప్షన్ డి రిజర్వాయర్ ట్యాంక్. అయితే ఇక్కడ చూపిస్తున్నటువంటి భాగము పేరేమిటి అంటే యాక్టివేటర్. ఈ పార్టును మనం ఏమని పిలుస్తామంటే యాక్టివేటర్ అని పిలుస్తాము. అయితే ఈ భాగాన్ని కంట్రోల్ వాల్వ్ అంటాం, ఈ భాగాన్ని రిజర్వాయర్ ట్యాంక్ అంటాం, ఈ భాగాన్ని కంప్రెసర్ అంటాం. దీన్ని మనము ఏమని పిలుస్తామంటే ఫిల్టర్ అని పిలుస్తాం. ఎఫ్ఆర్ఎల్, వాస్తవంగా దాన్ని పూర్తి పేరు ఏమంటారంటే ఎఫ్ఆర్ఎల్ అని అంటారు. తదుపరి ప్రశ్నలలో దాని గురించి వస్తుంది, మనము మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి ఈ యొక్క ఎక్స్ అని గుర్తించబడిన భాగం పేరేమిటి అంటే యాక్టివేటర్. యాక్టివేటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేమ్ ద న్యూమాటిక్ కాంపోనెంట్ మార్క్డ్ యాజ్ ఎక్స్. ఎక్స్గా గుర్తించబడిన వాయు భాగము పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ
మనము ఈ బొమ్మలో కొన్ని భాగాలను గతంలోనే చెప్పుకున్నాం. యాక్టివేటర్ అనేది ఇక్కడ మనం చెప్పుకున్నాం. అదేవిధంగా మనము కంట్రోల్ వాల్వ్ అనేది కూడా దీనిగా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనల్ని ఓకే, మీకు కంట్రోల్ వాల్వ్ అనేది ముందు చెప్పలేదు అనుకుంటా. ఓకే, యాక్టివేటర్ అనేది ఒకటి మాత్రమే మీకు వచ్చినట్టుంది. ఎస్, ముందు మనం చూసిండే భాగం వచ్చేసి యాక్టివేటర్. ఇక్కడ ఎక్స్ అని గుర్తించాం, ఇక్కడ యాక్టివేటర్ అది. నెక్స్ట్ క్వశ్చన్లో అడుగుతున్నది ఇంకొక భాగం పేరు అడుగుతున్నారు. ఈ భాగం పేరు ఏమిటి అంటే దీని పేరు ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారో చూద్దాం. ఏ ఎఫ్ఆర్ఎల్, బి యాక్టివేటర్, సి కంప్రెసర్, డి రిజర్వాయర్ ట్యాంక్. అయితే ఈ యొక్క మొత్తం హైడ్రాలిక్ సర్క్యూట్లో మనము ఒకసారి భాగాలు చెప్పుకుందాం. ఇది యాక్టివేటర్, దీన్ని మనము కంట్రోల్ వాల్వ్ అంటాం, దీన్ని మనము కంప్రెసర్ అంటాం, దీన్ని రిజర్వాయర్ ట్యాంక్ అని అంటాం. రిజర్వాయర్ ట్యాంక్ అంటే గాలిని అక్కడ మనము స్టోర్ చేస్తాం కాబట్టి దాన్ని రిజర్వాయర్ అంటాం. నిల్వ చేసేదాన్నే మనము రిజర్వాయర్ అని పిలుస్తాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి పేరు ఏమిట్రా అంటే మనల్ని అడుగుతున్నది ఇవి కాదు పార్ట్స్, వేరే పార్ట్స్ అడుగుతున్నారు. ఏమిటి ఆ పార్ట్స్ అంటే ఇక్కడ ఈ పార్ట్ను ఇప్పుడు గుర్తించారు, దాని యొక్క పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారో చూద్దాం. ఏ ఎఫ్ఆర్ఎల్, బి యాక్టివేటర్, సి కంప్రెసర్, డి రిజర్వాయర్ ట్యాంక్. అయితే ఇక్కడ దీని పేరు ఏమిటి అంటే ఎఫ్ఆర్ఎల్. దీని పేరు వచ్చేసి ఎఫ్ఆర్ఎల్. ఏంటి ఎఫ్ఆర్ఎల్ అని మీకు డౌట్ రావచ్చు. ఎఫ్ అంటే ఫిల్టర్, ఆర్ అంటే రెగ్యులేటర్, ఎల్ అంటే లూబ్రికేటర్. ఆ పార్ట్ యొక్క పేరు ఏమిటి అంటే ఎఫ్ఆర్ఎల్, ఫిల్టర్, రెగ్యులేటర్, లూబ్రికేటర్. దాన్నే పొట్టి అక్షరాలలో ఎఫ్ఆర్ఎల్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద న్యూమాటిక్ కాంపోనెంట్ మార్క్డ్ యాజ్ ఎక్స్. ఇక్కడ ఇంకొక భాగాన్ని గుర్తించారు, ఈ భాగము పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఎక్స్గా గుర్తించబడిన వాయు భాగము పేరు ఏమిటి? ఇది మొత్తం అంతా న్యూమాటిక్ సిస్టమ్. ఏమేమి ఇచ్చారు? యాక్టివేటర్, కంప్రెసర్, కంట్రోల్ వాల్వ్, రిజర్వాయర్ ట్యాంక్. ఇందాకే మనం భాగాలన్నీ గుర్తించుకున్నాం, మరొకసారి చెప్తాను చూడండి. దీన్ని యాక్టివేటర్ అంటాం, దీన్ని ఎఫ్ఆర్ఎల్ అంటాం, దీన్ని రిజర్వాయర్ ట్యాంక్ అంటాం, దీన్ని కంప్రెసర్ అంటాం. ఇప్పుడు అడుగుతున్న భాగము ఇది. ఆ భాగం పేరేమిటి అంటే అది కంట్రోల్ చేసే విభాగము, అది కంట్రోల్ చేసే వాల్వ్ అన్నమాట. సో దాన్ని మనం ఏమంటామంటే కంట్రోల్ వాల్వ్ అని పిలుస్తాము. నియంత్రణ చేసే వాల్వ్, దాన్ని మనము కంట్రోల్ వాల్వ్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇంకొక భాగాన్ని గుర్తించమన్నారు. నేమ్ ద న్యూమాటిక్ కాంపోనెంట్ మార్క్డ్ యాజ్ ఎక్స్. ఇక్కడ గుర్తించిన భాగం యొక్క పేరేమిటి చెప్పండి అని అంటున్నారు. ఇక్కడ గుర్తించిన భాగం పేరు మనకు తెలుసు, దీన్ని మనము కంప్రెసర్ అని ఇందాకే చెప్పుకున్నాం. ఇక్కడ ఇదేమో మనము యాక్టివేటర్ అని, దీన్ని కంట్రోల్ వాల్వ్ అని, దీన్ని ఎఫ్ఆర్ఎల్ అని, దీన్ని రిజర్వాయర్ ట్యాంక్ అని మనము స్పష్టంగా చెప్పుకున్నాం. ఇక్కడ అడుగుతున్న పార్ట్ ఇప్పుడు ఇది. సో ఆ పార్ట్ పేరు ఏమే ఇచ్చారు ఇక్కడ చూద్దాం. ఏ యాక్టివేటర్, యాక్టివేటర్ ఏంటో మనకు తెలుసు. బి కంప్రెసర్, దీని పేరు ఏంట్రా అంటే కంప్రెసర్. ఈ యూనిట్ యొక్క పేరు, ఈ భాగం యొక్క పేరు కంప్రెసర్. సి కంట్రోల్ వాల్వ్, కంట్రోల్ వాల్వ్ ఏంటో మనం ఇందాకే చూసాం. అదేవిధంగా రిజర్వాయర్ ట్యాంక్, రిజర్వాయర్ ట్యాంక్ ఏంటో కూడా మనకు తెలుసు. మరొక్కసారి ఈ భాగాలను గుర్తిద్దాం, మీకు ఎప్పటికీ పర్మనెంట్గా గుర్తుండిపోతుంది. దీన్ని మనం యాక్టివేటర్ అంటాం, దీన్నేమో కంట్రోల్ వాల్వ్ అంటాం, దీన్నేమో
ఎఫ్ఆర్ఎల్ అంటాం. అంటే ఎఫ్ఆర్ఎల్ అంటే ఏంటి? మనము ఫిల్టర్, రెగ్యులేటర్, లూబ్రికేటర్. ఎఫ్ఆర్ఎల్ అంటే ఫిల్టర్, రెగ్యులేటర్, లూబ్రికేటర్. దీన్ని ఏమంటామంటే రిజర్వాయర్ ట్యాంక్ అంటాం. రిజర్వాయర్ ట్యాంక్ అంటాం. దీన్ని వచ్చేసి మనము కంప్రెసర్ అని పిలుస్తాం. సో ఈ భాగాలను గుర్తుంచుకోండి. దీనిపైనే 4 ప్రశ్నలు ఉన్నాయి. మీకు తప్పకుండా ఏదో ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ భాగాలు మీరు గుర్తుంటే ఏ ప్రశ్న అడిగినా కూడా సులభంగా మీరు ఆన్సర్ చేయగలరు. ఇది యాక్టివేటర్, దీన్ని మనం యాక్టివేటర్ అంటాం. దీన్ని కంట్రోల్ వాల్వ్ అంటాం. ఇది ఎఫ్ఆర్ఎల్ అంటే ఇందాకే చెప్పుకున్నాం మనం. ఎఫ్ఆర్ఎల్ అంటే మీకు ఈపాటికే గుర్తుకు వచ్చి ఉండాలి. ఎఫ్ అంటే ఫిల్టర్, ఆర్ అంటే రెగ్యులేటర్, ఎల్ అంటే లూబ్రికేటర్. ఇది రిజర్వాయర్ ట్యాంక్. ఇది వచ్చేసి కంప్రెసర్. ఓకే, ఈ ప్రశ్నకు సరైన సమాధానం కంప్రెసర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎన్డిటి మెథడ్? ఈ బొమ్మలో చూపించిన ఎన్డిటి మెథడ్ ఏమిటి అని అడుగుతున్నారు. ఎన్డిటి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటాం. ఇది ఎందుకు చేస్తారంటే మెటల్ యొక్క ప్రాపర్టీస్ను కనుక్కునేదానికి ఈ టెస్ట్ను చేస్తారు. నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ మెథడ్. ఈ మెథడ్ ఏమిటి అని అడుగుతున్నారు. అల్ట్రాసోనిక్ టెస్టింగ్ ఏ, బి వచ్చేసి రేడియోగ్రాఫిక్ టెస్టింగ్, ఆప్షన్ సి వచ్చి లిక్విడ్ పెనట్రేట్ టెస్టింగ్, ఆప్షన్ సి వచ్చి ఎలక్ట్రోమాగ్నెటిక్ యోక్ టెస్టింగ్. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి టెస్ట్ ఎన్డిటి టెస్ట్ ఏదిరా అంటే లిక్విడ్ పెనట్రేట్ టెస్టింగ్. అంటే ద్రవము పోసి ఆ ద్రవము లోపలికి వెళ్ళేలాగున చేసి మనము చేసే పరీక్షనే లిక్విడ్ పెనట్రేట్ టెస్టింగ్ అని అంటాము. ఇక్కడ మీరు గమనిస్తే లిక్విడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ పార్ట్ లిక్విడ్ అన్నమాట. సో ఇక్కడ పైన లిక్విడ్ పోసారు. లిక్విడ్ పోసి దాని లోపలికి ఆ యొక్క లిక్విడ్ను పెనట్రేట్ చేస్తున్నారంటే చొచ్చుకుపోతుంది అనమాట. ఇప్పుడు మనము చెప్పులు వేసుకొని నడుస్తుంటే చెప్పుల్లోకి ముళ్ళు పోతుంది కదా, ఎలా పోతుంది లోపలికి, ఆ విధంగా ఇది పెనట్రేట్ చేస్తున్నారనమాట. లిక్విడ్ పెనట్రేషన్ టెస్టింగ్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఇక్కడ ఎక్స్గా గుర్తించబడిన భాగము పేరేమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ పెడల్. ఇక్కడ పేడ అని ఉంది, పేడ కాదది పెడల్. ఇది పెడల్, మనకు తెలుసు. ఈ భాగాన్ని మనం పెడల్ అని పిలుస్తాం. ఆప్షన్ బి రిటర్న్ స్ప్రింగ్. రిటర్న్ స్ప్రింగా కాదు, అది రిటర్న్ స్ప్రింగ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది, అది రిటర్న్ స్ప్రింగ్. ఆప్షన్ సి వీల్ సిలిండర్. ఇది వీల్ సిలిండరా? కాదు. ఆప్షన్ డి మాస్టర్ సిలిండర్. ఎస్, దీని పేరు ఏమిటి అంటే మాస్టర్ సిలిండర్. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే మాస్టర్ సిలిండర్ అని పిలుస్తాము. ఈ భాగం ఏమిట్రా అంటే మాస్టర్ సిలిండర్. ఈ పార్ట్ వచ్చేసి మాస్టర్ సిలిండర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ వాల్వ్? ఇక్కడ ఒక వాల్వ్ను చూపిస్తూ ఉన్నారు. ఈ వాల్వ్ యొక్క పేరు ఏమిటి అని అడుగుతున్నారు. వాల్వ్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ చూపించిన వాల్వ్స్ ఏమిటి అంటే ఏ నాన్ రిటర్న్ వాల్వా, బి ఫ్లో కంట్రోల్ వాల్వా, సి 4/2 నార్మల్లీ ఓపెనా, డి ప్రెజర్ రిలీఫ్ వాల్వ్. అయితే ఇక్కడ ఈ బొమ్మలో చూపించినటువంటి వాల్వ్ పేరేమిటి అంటే ప్రెజర్ రిలీఫ్ వాల్వ్. అంటే ప్రెజర్ అంటే మనకు తెలుసు, ఏదైనా కానీ పీడనాన్ని మనము ప్రెజర్ అంటాం. పీడనం అంటే ఏంటి? అది ఎయిర్ ప్రెజర్ కావచ్చు, లేకపోతే లిక్విడ్ ప్రెజర్ కావచ్చు. ఏదైనా జనరల్గా గ్యాసెస్ ద్వారా ఎక్కువ ప్రెజర్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట సహజంగా. ఇక్కడ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ అంటే పీడన ఉపశమన వాల్వ్ అనమాట. ఈ వాల్వ్ ద్వారా మనం ఏం చేస్తామంటే ప్రెజర్ను రిలీఫ్ చేస్తామన్నమాట. ప్రెజర్ను రిలీఫ్ చేస్తాం. ఈ యొక్క మనము నాబ్ను ఉపయోగించి దాన్ని లూజ్ చేయడం ద్వారా లోపల ఉన్నటువంటి ప్రెజర్ను మనము బయటికి పంపించడము జరుగుతుంది. ప్రెజర్ రిలీఫ్ వాల్వ్. మనము ఎక్కడైనా కానీ బస్సులో వెళ్ళినప్పుడు కొన్నిసార్లు శబ్దం వస్తూ ఉంటుంది. డ్రైవర్లు దిగే ముందు ఒక ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ను ఓపెన్ చేస్తారు. అప్పుడు మనకు
బుస్ అని సౌండ్ వస్తుందన్నమాట. ఏంట్రా సౌండ్ వస్తూ ఉంది అని మనం అనుకుంటాం. అదేంటంటే ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ను వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఎక్కువగా ఇవి ఏసీ బస్సెస్లో మనము గమనిస్తూ ఉంటామన్నమాట. అటువంటి బస్సెస్లో ప్రెజర్ అనేది ఒక చోట స్టోర్ అవుతూ ఉంటుంది. ఆ స్టోర్ను అప్పుడప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. దీన్ని మనం ఏమని పిలుస్తాం? ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బ్రేక్ వాల్వ్ ఇన్ ద న్యూమాటిక్ బ్రేక్ సిస్టమ్? న్యూమాటిక్ బ్రేక్ సిస్టంలో బ్రేక్ వాల్వ్ యొక్క పని ఏమిటి? దాని యొక్క బ్రేక్ వాల్వ్ యొక్క పని ఏమిటి అని అడుగుతున్నారు. అలౌ ద ఎయిర్ ప్రెజర్ టు ద సిస్టమ్. ఆ యొక్క బ్రేక్ సిస్టమ్కి ఎయిర్ ప్రెజర్ను పంపిస్తుందా? బి, రిలీజ్ ద ఎయిర్ టు ద అట్మాస్ఫియర్. గాలిని వాతావరణంలోకి విడుదల చేస్తుందా? సి, మెయింటైన్ ఎయిర్ ప్రెజర్ ఇన్ ద ట్యాంక్. ఆ యొక్క గాలిని ట్యాంకులో మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుందా? డి, అలౌ ఎయిర్ ప్రెజర్ టు ప్రెజర్ గేజ్. ప్రెజర్ గేజ్కి పీడనాన్ని అనుమతిస్తుందా అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఏమడుగుతున్నారు? న్యూమాటిక్ బ్రేక్ సిస్టంలో బ్రేక్ వాల్వ్ యొక్క పని ఏమిటి అంటున్నారు. అది ఏం చేస్తుందిరా అంటే ఆప్షన్ ఏ, అలౌ ద ఎయిర్ ప్రెజర్ టు ద సిస్టమ్. వ్యవస్థకు గాలి పీడనాన్ని అనుమతిస్తుంది. అంటే న్యూమాటిక్ బ్రేక్ సిస్టమ్కి అది ఎయిర్ ప్రెజర్ను అలౌ చేస్తుంది, అంటే పంపిస్తుంది అనమాట, తీసుకుంటుంది. అది తీసుకోవడం వల్ల అక్కడ బ్రేక్ అనేది ప్రాపర్గా వర్క్ చేసేటట్లు చూస్తుందన్నమాట. రెండోది ఏమిచ్చారు? రిలీజ్ ద ఎయిర్ టు ద అట్మాస్ఫియర్. ఇందాక చెప్పుకున్నాం మనం ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ అని. ఈ గాలిని ఎయిర్ ప్రెజర్ని మనము గాలిలోకి వదిలేది ఆ సిస్టమ్ని ఏమంటాం? ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ అంటాం. ఇక్కడ మనల్ని అడుగుతున్నది బ్రేక్ వాల్వ్ గురించి. సి, మెయింటైన్ ఎయిర్ ప్రెజర్ ఇన్ ద ట్యాంక్. ట్యాంకులో గాలి పీడనాన్ని ఇది మెయింటైన్ చేస్తుందా అంటే అది బ్రేక్ వాల్వ్కు అది సంబంధమే లేదు అసలు. అలౌ ఎయిర్ ప్రెజర్ టు ప్రెజర్ గేజ్. ప్రెజర్ గేజ్ అంటే మనం మామూలుగా బయట నుంచి టైర్లో గేజ్ ఎంత ఉందని చెక్ చేస్తాం కదా, ఆ విధంగా ప్రెజర్ గేజ్కి ఇది గాలిని పంపిస్తుందా అని అడుగుతున్నారు. అదేం కాదు. ఇక్కడ మనము దీనికి సరైన ఆన్సర్ ఏమిటి అంటే అలౌ ద ఎయిర్ ప్రెజర్ టు ద సిస్టమ్. అంటే ఈ యొక్క బ్రేక్ వాల్వ్ ఏం చేస్తుందంటే న్యూమాటిక్ బ్రేక్ సిస్టమ్కు ఎయిర్ ప్రెజర్ని అలౌ చేస్తుంది, అనుమతిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ డ్రివన్ గేర్ మెషింగ్ ఇన్ ద ఎక్స్టర్నల్ డ్రైవింగ్ గేర్? బాహ్య డ్రైవింగ్ గేర్లో నడిచే గేర్ మెషింగ్ యొక్క భ్రమణ దిశ ఏమిటి? అంటే భ్రమణ దిశ అంటే డైరెక్షన్ ఆఫ్ రొటేషన్, తిరిగే దిశ అన్నమాట. అది ఏ సేమ్ డైరెక్షన్, ఒకే దిశలో తిరుగుతుందా? లేదా ఆప్షన్ బి ఇంక్లైన్డ్ డైరెక్షన్, అంటే వంపు తిరుగుతుందా? వంపు తిరగడం అంటే ఏటవాలుగా అనమాట. సి, ఆపోజిట్ డైరెక్షన్, వ్యతిరేక దిశలో తిరుగుతుందా? డి, పర్పెండిక్యులర్ డైరెక్షన్, అంటే లంబ దిశ. పర్పెండిక్యులర్ అంటే ఇలా ఉంటుంది, దాన్ని మనం పర్పెండిక్యులర్ డైరెక్షన్ అని పిలుస్తామన్నమాట. ఏ దశలో తిరుగుతుంది అంటే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆపోజిట్ డైరెక్షన్. బాహ్య డ్రైవింగ్ గేర్లో నడిచే గేర్ మెషింగ్ యొక్క భ్రమణ దిశ ఎలా ఉంటుందంటే ఆపోజిట్ డైరెక్షన్, వ్యతిరేక దిశలో ఉంటుంది. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ డ్రివన్ గేర్ మెషింగ్ ఇన్ ద ఎక్స్టర్నల్ డ్రైవింగ్ గేర్? అంటే బాహ్య డ్రైవింగ్ గేర్లో నడిచే గేర్ మెషింగ్ యొక్క భ్రమణ దిశ ఏమిటి అని తెలుగులో చెబుతున్నారు. అది ఏ దిశలో తిరుగుతుందంటే ఆపోజిట్ డైరెక్షన్, వ్యతిరేక దిశలో తిరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఇన్ ద ఇంటర్నల్ గేర్ పంప్ యాక్ట్ యాజ్ సీల్? అంతర్గత గేర్ పంపులో ఏ భాగము సీల్గా పనిచేస్తుంది? సీల్ అంటే ఇందాకే చెప్పాను నేను, ఒక కవర్కు గమ్ అంటిస్తే దాన్ని సీల్ అని అంటాం. ఆ కవర్ని తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో మనం పోస్ట్ చేస్తాం, రిజిస్టర్ పోస్ట్ కావచ్చు, మామూలు పోస్ట్ కావచ్చు. అక్కడ గమ్ అనేది సీల్గా ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా ఇంటర్నల్ గేర్ పంపులో దేన్ని మనము సీల్గా ఏ పార్ట్ను ఉపయోగిస్తాము అని అడుగుతున్నారు. ఏ గేర్స్, బి గ్యాస్కెట్. గ్యాస్కెట్ అంటే రబ్బర్ పట్టి. గ్యాస్కెట్ మనం ఇంట్లో ప్రెషర్ కుక్కర్స్లో కూడా చూస్తూ ఉంటాం, ఏదైనా పప్పు గిప్పు వండుకునేదానికి అక్కడ ఒక గ్యాస్కెట్ ఉంటుంది, రబ్బర్ గ్యాస్కెట్. సి సీలింగ్ రింగ్. డి క్రిసెంట్ షేప్డ్ స్పేసర్. అయితే ఈ యొక్క ఇంటర్నల్ గేర్ పంపులో
ఏ పార్ట్ సీల్గా వ్యవహరిస్తుందంటే క్రిసెంట్ షేప్డ్ స్పేసర్. క్రిసెంట్ షేప్డ్ స్పేసర్. నెక్స్ట్ క్వశ్చన్. Which type of NDT method used ferrous particles are applied to the area between the poles? ధ్రువాల మధ్య ఉన్న ప్రాంతానికి ఫెర్రస్ కణాలను ఉపయోగించే పద్ధతిని ఏ ఎన్డిటి సిస్టమ్ అని అంటారు? ఏ అల్ట్రాసోనిక్ టెస్టింగ్, బి రేడియోగ్రాఫిక్ టెస్టింగ్, సి లిక్విడ్ పెనట్రేట్ టెస్టింగ్, డి ఎలక్ట్రోమాగ్నెటిక్ యోక్ టెస్టింగ్. ఎన్డిటి మెథడ్ అనేది ఇంతకు ముందే చెప్పుకున్నాం. మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ని కనుక్కునే దానికోసం ఈ ఎన్డిటిని వాడతారు. ఎన్డిటి అంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ అని పిలుస్తాం మనము. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఫెర్రస్ పార్టికల్స్ను అంటే ఫెర్రస్ కణాలను ఉపయోగించి మనము ధ్రువాల మధ్య చేసే టెస్ట్ ఏమిటి అని అడుగుతున్నారు. ఆ టైప్ను ఏమని పిలుస్తారు అంటే దాని పేరు వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ యోక్ టెస్టింగ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ యోక్ టెస్టింగ్. విచ్ టైప్ ఆఫ్ ఎన్డిటి మెథడ్ యూజ్డ్ ఫెర్రస్ పార్టికల్స్ ఆర్ అప్లైడ్ టు ద ఏరియా బిట్వీన్ ద పోల్స్? ధ్రువాల మధ్య ఉన్న ప్రాంతానికి ఫెర్రస్ కణాలను ఉపయోగించి ఏ రకమైన ఎన్డిటి పద్ధతిని మనము ఉపయోగిస్తాము? ఆప్షన్ వచ్చేసి దీనికి డి. ఆన్సర్ ఏదిరా అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ యోక్ టెస్టింగ్. ఇక్కడితో మనకు హైడ్రాలిక్స్ అండ్ న్యూమాటిక్స్ చాప్టర్కు సంబంధించిన 31 ప్రశ్నలను నేర్చుకున్నాము. ఇది మెకానిక్ డీజిల్ ట్రేడ్ సెమిస్టర్ 1 మాడ్యూల్ 6కు సంబంధించింది. మీరు ఇందులో ఉన్న 31 ప్రశ్నలను మీకు పూర్తిగా కంఠతా వచ్చేంత వరకు ఎన్నిసార్లైనా ఈ వీడియోలను మీరు చూడవచ్చు. తద్వారా మీరు సబ్జెక్ట్ను బాగా అర్థం చేసుకోగలరు. తుది పరీక్షలలో మంచి మార్కులను స్కోర్ చేయగలరు. అదేవిధంగా ఉద్యోగ పోటీ పరీక్షలలో కూడా మెరుగ్గా రాణించగలరు. కాబట్టి ఈ యొక్క వీడియోలను మీకోసం రివిజన్ కోసమే మేము చేస్తున్నాం. డీటెయిల్డ్గా మీకు బోర్డు పైనే చెప్పడం జరిగింది ప్రతి క్వశ్చన్ ఆన్సర్ కూడా. అయితే రివిజన్ అంటే తక్కువ కాలంలో ఎక్కువ ప్రశ్నలను మీరు రివిజన్ చేసుకోవాలనే ఉద్దేశంతో, పునశ్చరణ చేసుకునే ఉద్దేశంతో ఈ వీడియోలను రూపొందించడం జరిగింది. కాబట్టి మీరు ఈ వీడియోలను మీకు అవసరమైనన్నిసార్లు చూసి చక్కగా నేర్చుకోమని చెప్పి మీకు మరొకసారి తెలుపుతూ ఉన్నాను. ఇంతటితో ఈ యొక్క వీడియో పాఠమును ముగిస్తూ ఉన్నాం. అందరికీ బాయ్. థ్యాంక్ యూ.